నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. కష్టాల్లో ఉన్నప్పుడు, సంక్షోభంలో ఉన్నప్పుడే ఎవరికైనా కొత్త ఆలోచనలు వస్తాయి. అప్పటి వరకు ఉన్న మిత్రబంధాలు శత్రువులుగా మారినప్పుడు కూడా కొత్త స్నేహబంధం మొదలవుతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. చైనా, రష్యా, భారత్ మధ్య కొత్త మైత్రి మొగ్గ తొడుగుతోంది. రష్యాతో చమురు దిగుమతిని పెంచుకుంటున్నారనే కోపంతో టెంపరీ ట్రంప్ భారత్పై ఎడాపెడా సుంకాలు పెంచేశారు. దీంతో కొత్త మార్కెట్ను సృష్టించుకునేందుకు భారత్ నడుం బిగించింది. బోర్డర్ సమస్యతో ఉన్న భారత్, చైనాలు దగ్గరికి చేరుతూ ఉన్నాయి. చాలా కాలం తరువాత చైనాకు వెళ్లిన మోదీకి ఘన స్వాగతం లభించింది. భారత్, చైనా, రష్యాలు అమెరికాకు వ్యతిరేకంగా చేతులు కలిపాయి. ఇప్పుడు ఏం జరగబోతోంది? ఈ మూడు దేశాలు ఒక్కటైతే ప్రపంచమంతా బేజారేనా అన్న చర్చ కూడా సాగుతోంది. అమెరికా సుంకాల పేరుతో చేస్తున్న బెదిరింపులకు అదిరేది లేదని భారత్ స్పష్టం చేసింది. అమెరికాకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ మార్కెట్ను సృష్టించడంపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే నిర్ణయానికి వచ్చిన రష్యా, భారత్, చైనా సంబంధాలు మరింత బలపడేలా చర్చలు జరుపుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఎన్నడూ లేని విధంగా చైనాలో మోదీకి ఘన స్వాగతం లభించిందంటున్నారు విశ్లేషకులు. మూడు దేశాలు కలిపి డాలర్కు ప్రత్యామ్నాయంగా సిద్ధం కాబోతున్నాయి అన్న సందేహం కూడా కలుగుతోంది. పొరుగునే ఉన్న చైనా, రష్యాతో వాణిజ్య సంబంధాలు బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఎస్సీఓ, బ్రిక్స్ ద్వారా ప్రత్యామ్నాయ మార్కెట్లపై ఫోకస్ పెట్టాయి. మేక్ ఇన్ ఇండియాను వేగవంతం చేయడం, యూరప్, ఆసియా దేశాలతో కొత్త వాణిజ్యం ఒప్పందాలు కుదుర్చుకోవడంపై భారత్ దృష్టి సారించింది. ఈ మధ్య పెరిగిపోతున్న డిజిటల్ ఎకానమీ, సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ పై ఫోకస్ పెడుతూ ఉన్నాయి. ముఖ్యంగా చైనాతో ఉన్న బోర్డర్ వివాదాలను పరిష్కరించుకొని ఆర్థిక సహకారం పెంచుకోవాలని నిర్ణయించింది భారత్. రూబుల్, రూపాయి, యువాన్ వాణిజ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చిన ఆలోచనలో ఉన్నాయి ఈ మూడు దేశాలు. చైనా కూడా అంతే వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. డాలర్ ప్రభావాన్ని తగ్గిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయన్న చర్చ సాగుతోంది. అందులో భాగంగా దేశీయ మార్కెట్ బలోపేతం, ఎక్స్పోర్ట్ డిపెండెన్సీని తగ్గించుకోవాలని భావిస్తూ ఉన్నాయి. అమెరికా వ్యతిరేక కూటమి నిర్మాణంపై కూడా ఫోకస్ పెంచుతోంది. యువాన్ కరెన్సీని ప్రమోట్ చేయడం, డాలర్ ప్రాముఖ్యతను తగ్గించాలని చూస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా ఎక్స్పోర్ట్స్ను టార్గెట్ చేయడం కూడా ఒక వ్యూహంగానే వస్తోంది. రష్యా వ్యూహాలు కూడా కొన్ని వెలుగులోకి వస్తున్నాయి. భవిష్యత్తులో భారత్, చైనాకు ఆయిల్ ఎక్స్పోర్ట్ పెంచడం టార్గెట్గా కార్యకలాపాలు పెంచాలని రష్యా భావిస్తోంది. అమెరికా సంక్షోభాలకు ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం చేస్తేనే సమస్యకు ఫుల్ స్టాప్ పడుతుందంటున్నారు. చైనాతో సైనిక, ఆర్థిక సహకార బలోపేతం, రూబల్ బెస్ట్ వాణిజ్యాన్ని ప్రోత్సహించడం, డాలర్ను తగ్గించడం, భారత్తో డిఫెన్స్ డీల్ పెంచడం, బ్రిక్స్తో కొత్త కరెన్సీ సిస్టమ్కు ప్రతిపాదన వంటి వ్యూహాలతో ముందుకు వెళుతోంది పుతిన్ ప్రభుత్వం. మొత్తానిగా కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50% ఏవైతే టారిఫ్లు పెంచిన తర్వాత కూడా భారత్, చైనా, రష్యాలు కలిశాయి. ఈ నేపథ్యంగా కూడా ప్రపంచ వాణిజ్యం పైన కూడా ఎట్లా ఉండబోతుంది ఈ ప్రభావం? ఈ మూడు దేశాలు కూడా కలిసి కొత్త వాణిజ్యాన్ని సృష్టించబోతున్నాయి. నిజంగా అదే ఒకవేళ జరిగితే ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా మద్దతుగా నిలుస్తాయా? ఇవన్నీ ఈ మూడు కూటమిగా ఏర్పడి ప్రపంచాన్ని ఏ విధంగా కూడా ప్రభావితం చేస్తాయి కరెన్సీని? ఈ విధంగా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు మన్యం కోటేశ్వరరావు గారు, విశ్లేషకులు, జూమ్ లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి. అలాగే అంద్యం సత్యం గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి. ముందుగా మన్యం కోటేశ్వరరావు గారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈ మూడు దేశాలు వాణిజ్య పరంగా కూడా ఒక కూటమిగా కూడా వెళితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా మారుతుంది, ఎట్లా ఉండబోవచ్చు అండి? మీరు అన్నట్టుగా భారత్, చైనా, రష్యా దాన్ని మూడు దేశాలు కూడా ఏకతాటి మీద నిలబడి కొన్ని అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఏకీభావం కుదిరినటువంటి అంశాల మీద ఏమిటి ఏకీభావం కుదిరేటువంటి అంశాలు అన్నప్పుడు
మొత్తం చైనా మీద, భారత్ మీద, రష్యా మీద అమెరికా ఇవాళ వాణిజ్య దాడి జరుపుతా ఉంది. అలాంటి విషయాల్లో గట్టిగా ఈ మూడు దేశాలు కనుక నిలబడేట్లయితే ఐరోపా దేశాలతో సహా ఆఫ్రికా దేశాల్లో ఉన్నటువంటి పేద దేశాలతో సహా అన్నీ కూడా ఈ కూటమి వెనకాల నిలబడటం కానీ లేదా మద్దతు కానీ ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అమెరికా దూకుడిని లేదా అమెరికా దాడిని ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుందనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. అయితే మరి కొన్ని దేశాలు మనం చూస్తున్నాం, పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినప్పుడు ఇజ్రాయెల్ ని వ్యతిరేకించేటువంటి దేశాలు గతంలో ఉన్నప్పటికీ తర్వాత వచ్చినటువంటి మార్పులు ఏంటంటే అమెరికా ఒత్తిడితోటి లొంగిపోయినటువంటి పరిస్థితిని చూసాం. అటువంటి పరిస్థితి ఇప్పుడు భారత్, చైనా, రష్యా మధ్య ఇప్పుడు నెలకొన్నటువంటి బంధం కావచ్చు, లేకపోతే ఏకాభిప్రాయం కావచ్చు, ఇటువంటి వాటిల్లో ఎవరైనా లొంగిపోయేట్లయితే అది మళ్ళా మరోసారి మొదటికే వస్తుంది, అమెరికా అయితే పై చేయవు. అందువల్ల ఎలాంటి రాజీ లేనటువంటి, రాజీ లేకపోవడం అంటే రాజీ పడమని కాదు, అవసరమైతే ఎక్కడ రాజీ పడాలో ఎక్కడ రాజీ పడకూడదు నిర్ణయించుకోవచ్చు. మన దేశానికి హానికరం కానటువంటి అంశాల్లో లేదా మన ప్రయోజనాలకు దెబ్బతినేటువంటి వాటిని మాత్రం ఖచ్చితంగా మనతో కలిసి వచ్చేటువంటిది దేశాలన్నిటితోటి చేతులు కలపాలనేది మనం గమనించాలి. ఇప్పుడు అటువంటి గుణపాఠం డొనాల్డ్ ట్రంప్ మన దేశానికి నేర్పాడు కనుకనే ఇవాళ ప్రపంచం అంటే అమెరికా 6 నెలల క్రితం లేకపోతే ఏడాది క్రితం ఇటువంటి పరిస్థితిని ఊహించుండదు. నరేంద్ర మోడీ గారు లేదా షీ జిన్పింగ్ అదేవిధంగా పుతిన్ ముగ్గురు కలిసి ఒకే వేదిక మీద భావాలను పంచుకోవడం అనేటువంటిది అమెరికా ఊహించుంటారు. అందుకని ఇప్పుడు మరి అమెరికా చర్యలు ఎట్లా ఉంటాయి లేదా వ్యక్తిగతంగా ఏ దేశం ఎట్లా వ్యవహరిస్తుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. ఇదొక మంచి పరిణామం, ఇదొక ముందడుగు, అడుగు మాత్రమే. మరి అంత పెద్ద దూరం వెళ్ళారని మనం అప్పుడే అనుకోక్కర్లేదు. ఒక ముందడుగు, మంచి ఒక ప్రారంభంగానే దీన్ని మనం చూడాలి. దీన్ని ఇంకా చాలా దూరం తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సత్యం గారు, అంటే ఇప్పటి వరకు కూడా అంటే ప్రపంచం అంటే ఐరోపా, అమెరికా అంటే ఇవి ఆధిపత్యమే మన మీద కొనసాగుతోంది. ఒకవేళ యూరోపియన్ అంటే ఈ దేశం అమెరికా డాలర్ ఒకవైపు స్థిరంగా ఉంది, బలపడుతోంది. ఈ నేపథ్యంలో ఈ 3 దేశాలు కూడా కలిసి వాళ్లకున్న రూపీ, యువాన్ ఏవైతే రూబులు ఉన్నాయి ఇవన్నీ కూడా వాణిజ్యపరంగా అవన్నీ ఒక రకంగా ఇదైతే అంటే ఇవన్నీ డాలర్కి అంటే టార్గెట్గా కూడా వీళ్ళు వాణిజ్యం పెంపొందించి ఎట్లా ఉండబోవచ్చు అండి? అంటే ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితిని చూసినప్పుడు, అంటే ప్రపంచ ఆర్థిక పరిస్థితి లేదా వాణిజ్య లావాదేవీలను చూసినప్పుడు తక్షణమే ఇప్పటికిప్పుడు డాలర్ ని రీప్లేస్ చేయగలిగినటువంటి స్థితి లేదు. అందువల్ల క్రమంగా అటువంటి పరిస్థితిని తీసుకురావాలనేటువంటిది మన గమనంలో ఉంచుకోవాలి. ఈలోగా ఏం చేయాలి అన్నప్పుడు ఏకీభావం కుదిరినటువంటి బ్రిక్స్ దేశాలు కావచ్చు లేదా షాంఘై ఈ సహకార సంస్థలో ఉన్నటువంటి దేశాల మధ్య వాణిజ్యంలో స్థానిక కరెన్సీలు అంటే లావాదేవీలను డాలర్ల రూపంలో కాకుండా ఇప్పుడు భారత్, చైనా మధ్య సంబంధాలు ఉన్నాయి, వాటిని రూపాయలు లేకపోతే యువాన్ల రూపంలో, అదేవిధంగా రష్యా రూబుల్ లేదా భారత్ రూపాయలు, రష్యా రూబుల్, చైనా యువాన్, ఈ విధంగా స్థానిక కరెన్సీలతోటి వ్యాపారం చేసుకునేట్లయితే డాలర్ ప్రభావం అనేటువంటిది క్రమంగా తగ్గుతుంది. ఓవర్ ఏ పీరియడ్ అది ఒక స్థాయికి వచ్చిన తర్వాత అప్పుడు మిగిలినటువంటి దేశాలు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓహో, ఈ 3 దేశాలు లేదా ఈ బ్రిక్స్ కూటమి లేదా ఈ షాంఘై కూటమి ఈ విధంగా ముందుకు పోతున్నప్పుడు మనం కూడా అటువంటి ప్రయత్నంలో చేతులు కలపాలి అనుకున్నప్పుడు అప్పుడు డాలర్ పెత్తనాన్ని నిరోధించేందుకు అవకాశం ఉంది. ఇప్పటికిప్పటికైతే అది ఉందని మనం చెప్పుకోలేం, కానీ ఆ దిశగా అంటే లావాదేవీలు ఇది చైనా యువాన్ లావాదేవీలు పెరుగుతున్నాయి. అదేవిధంగా స్థానిక అంటే మార్చగలుగుతాయా ఈ 3 దేశాలు కలిసి? అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నాం చైనా ఒక బలమైన తయారీ శక్తిగా ఉంది, భారత నైపుణ్యం, ఐటీ ఇవన్నీ కూడా కలిసి పనిచేస్తున్నాయి. రష్యా ఎప్పటి నుంచో చూస్తున్న ఒక సాంకేతికమైన పరిజ్ఞానంతో కూడా అంటే కూటమి ఒకవేళ నిజంగా ఏర్పడి ముందడుగు వేస్తే ఎట్లా ఉండబోవచ్చండి? ముందు జరిగేటువంటి సంఘటనలు ఇవే పాజిటివ్గా ఆలోచిస్తే మీరు అన్నది నిజం కావచ్చు. అయితే ఇప్పటికైతే
ఆ మిజైల్ దాడి కన్నా ప్రమాదకరమైన దాడి ఈ ట్రంప్ వేస్తున్నటువంటి టారిఫ్ దాడి. ఒక ఎకనామిక్స్ స్టూడెంట్గా ఇది చాలా సీరియస్ విషయం. ఎందుకంటే దీంట్లో ఎంత లోతుందంటే, టారిఫ్లు చేసి అన్ని దేశాల మీద దాడి చేస్తే ఆయా దేశాల్లో ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తి సంస్థలన్నీ కూడా ఇతర దేశాల్లో ఉత్పత్తి చేసే సంస్థలు టారిఫ్ని తట్టుకోలేక వాళ్ళ దేశం అమెరికా పోయి ఉత్పత్తి చేయాలనేది ఆయన కండిషన్. అంటే ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతుల మీద టారిఫ్ పెంచడం అంటే మీరు మా దేశం వచ్చి తయారు చేయండి అనేది అర్థం. మన దేశంలో ఐఫోన్ ఉత్పత్తి చేసే సంస్థను, శాంసంగ్ సంస్థను కూడా బెదిరించండి. మీ దగ్గర భారతదేశంలో తయారు చేసి మా దగ్గర తీసుకొస్తే టారిఫ్ ఎక్కువ వేస్తాను, మా దేశం వచ్చి తయారు చేయండి అని. అంటే ఇతర దేశ పెట్టుబడుల్ని తన దేశం లాక్కోవటానికి, ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ తన దేశంలో లాక్కోవటానికి ఇది ఆర్థిక ప్రాతిపదిక. కాబట్టి తనకు ప్రొడక్షన్ సెక్టార్ లేదు, తర్వాత ట్రేడ్ గ్యాప్ ఉంది, అప్పుల పాలయ్యింది అమెరికా దేశం దాదాపు 123%. ఈ పరిస్థితుల్లో అమెరికన్ డోల్ డ్రమ్స్లో పడకుండా ఇతర దేశాల నుంచి పెట్టుబడులు సమీకరించుకోవటం, ఉద్యోగాన్ని తీసుకురావటం అనేటువంటిది ఒక పెత్తందారి పోకడ తోటి ఈ టారిఫ్ అనేటువంటి వెపన్ని ఎన్నుకున్నాడు. ఇది అమెరికా అనుకున్నట్టు టారిఫ్లు విధించి అమలు చేస్తే, సక్సెస్ అయితే ఇతర దేశాల పెట్టుబడులన్నీ ఆ దేశం పోయే అవకాశం ఉంది. ఇప్పటికే జపాన్ ఒక $600 బిలియన్ పెట్టుబడులు పెడతాం రానున్న 5 ఏళ్లని చెప్పేసి జపాన్ హామీ ఇచ్చింది. అట్లాగే EU దేశాలు కూడా మేము కూడా ఒక $700 బిలియన్ పెట్టుబడతామని చెప్పేసి అన్నారు. అంటే ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టి ఉత్పత్తి చేసే సంస్థలన్నీ అమెరికా పోయి ఉత్పత్తి చేస్తే అమెరికా ఉత్పత్తి పెరుగుతుంది, అమెరికా జీడిపి పెరుగుతుంది, అమెరికాలో ఉద్యోగిత పెరుగుతుంది. అంటే ఇతర దేశాల యొక్క ఉద్యోగితను కూడా లాక్కోవడానికి ఇటువంటి ప్రయత్నం చేశాడు. కాబట్టి దీన్ని ఏ మేరకు రెసిస్ట్ చేస్తే ఆ మేరకు ఇతర దేశాల పెట్టుబడులు రక్షించబడతాయి, ఇతర దేశాల ఉద్యోగితలు రక్షించబడుతుంది. ఇవాళ ఇమీడియట్ గా మేలుకొని, ముఖ్యంగా మోడీ మేలుకొని ముందు తత్సారం చేశారు. ఎందుకంటే మనం మిత్రత్వంగా ఉన్నాం కదా, మన మీద టారిఫ్లు ఆ స్థాయిలో విధించకపోవచ్చు అని ఒక భ్రమలలో ఉన్నారు ముందు. కానీ తెగబడి టారిఫ్లు విధిస్తుంటే అప్పుడు మేల్కొని ఇవాళ రష్యా నుంచి దిగుమతి చేసుకోవద్దు ఆయిల్ అంటే ఎదురు తిరగటం, చైనాతో ఉన్న వైరుధ్యాన్ని విత్ ఇన్ వీక్ దాన్ని సాఫ్ట్ చేసుకొని ఇవాళ ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా అమెరికాను రెసిస్ట్ చేయటం అంటే టారిఫ్లో ఇతర దేశ ఆర్థిక వ్యవస్థలు వాళ్ళ ఉత్పత్తి కార్యక్రమాన్ని కాలుకోవటం, వాళ్ళ ఉద్యోగితను కాపాడుకోవటం అవుద్ది. ఇక చైనా పర్యటన గురించి చెప్తే ఒక 2 మంచి ప్రకటనలు చేశారు ఇవాళ జిన్పింగ్, మోడీ. ఆ కీలక అంశాలు ఏమిటంటే, ఒకటి, మరొక థర్డ్ కంట్రీని దృష్టిలో పెట్టుకుని మన సంబంధాలు ఆధారపడి ఉండొద్దు అనేది కీలకమైన అంశం. అంటే ఏమిటంటే ఇవాళ చైనాకు వ్యతిరేకంగా అమెరికా క్వాడ్ ఏర్పాటు చేసింది. ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా, అమెరికా చైనా తూర్పు సముద్ర జలాల్లో విన్యాసాలు చేయటం, వ్యతిరేకంగా వ్యవహరించడం చేసింది. అటువంటి మనసులో పెట్టుకోవద్దు చైనా. అట్లాగే చైనా, పాకిస్తాన్ మంచి స్నేహితులు గత 2-3 దశాబ్దాలుగా. మీరు పాకిస్తాన్ తోటి సఖ్యతుండు కాబట్టి మా దారి వద్దు అనుకున్నాయని భారతదేశం సత్యం గారు ఇప్పుడు అదే ఒక డౌట్. ఎందుకంటే పాకిస్తాన్ కి మద్దతు తెలుపుతోంది చైనా, మనకి కూడా చైనాకి మనకి కొన్ని అంటే గాల్వన్ లో లాస్ట్ 2020లో ఒక ఘర్షణలు జరిగాయి. ఇవన్నీ కూడా సరిహద్దు అంశాలన్నీ కూడా మనకు ఉన్నాయి. చైనాని మనం ఎంతవరకు నమ్మగలం? రెండో అంశం. మొదటి అంశం, ఈ థర్డ్ కంట్రీ అనేటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఏ దేశం, మన ఇద్దరు 2 దేశాల్లో ఏ దేశం ఎవరితోటి సంబంధం ఉంది దాని దృష్టిలో పెట్టుకొని మన స్నేహం ఉండొద్దు, మన ఇద్దరం వ్యాపారం పెంచుకుందాం, పరస్పరం అభివృద్ధి చేసుకుందాం అనేటువంటి ప్రకటన వచ్చింది. ఇది బ్రాడ్గా చాలా షాకప్ జరుగుగా పనిచేస్తుంది. నువ్వు పాకిస్తాన్ తోటి మంచిగా ఉన్నావు కాబట్టి వ్యాపారొద్దు, నువ్వు జపాన్ తోటి మంచిగా ఉన్నావు కానీ నాతోటి వ్యాపారొద్దు అనుకునేటువంటి అంశాలు ఇక చర్చకు రావు. ఇది ఒక అంశం. రెండవది, వీళ్ళ ప్రకటనలో రెండో ముఖ్య అంశం ఏంటంటే, సరిహద్దు విషయం అనేది చర్చల్లో పెట్టుకొని, సరిహద్దును ముందు పెట్టుకొని, తగాదాలను ముందు పెట్టుకొని మనం విభేదాలు పెంచుకోవద్దు. సరిహద్దు పరిష్కారానికి నిరంతరం చర్చలు జరుపుదాం, నిరంతరం చర్చలు జరుగుతూనే ఉంటాయి. కానీ దాని సందర్భంగా ఉన్నటువంటి విభేదాలను ముందుకు తెచ్చిపెట్టుకొని మనం దూరం కావద్దు, మన మిత్రత్వ దేశాలకు ఉండాలి. ఇట్లా ఒక మేజర్ రెండు విషయాల మీద 2 దేశాలు కలిసి ప్రకటన చేయటంతో పెద్ద హర్డిల్స్ పక్కకు దొరికినట్టు అయింది. ఇప్పుడు మనం అమెరికా తోటి మన మీద 50% టారిఫ్లు విధించడం వల్ల $87 బిలియన్ మనం ఎగుమతి చేస్తున్నాం అమెరికాకు. మిగతా
$27 బిలియన్ మీద వాళ్ళ సుంకాలు లేవు, వాళ్ళ అవసరం కొద్దీ దిగుమతి చేసుకుంటారు. మిగతా $60 బిలియన్ మీద ఇవాళ ఈ 50% సుంకాల ప్రభావం ఉంది. దీంట్లో స్థానికంగా పరిష్కరించడానికి ఒక ప్రయత్నం, విదేశీ మార్కెట్ తర్వాత ఒక ప్రయత్నం చేస్తుంది. స్థానికంగా ఏమిటి, జిఎస్టీ తగ్గించి వస్తువుల ధరలు తగ్గించి ప్రజలు ఎక్కువ కొనేటట్టు చేయటం, డొమెస్టిక్ డిమాండ్ పెంచడం. ఇంకో ఏడాది కింద ఇటువంటి స్థితి లేకున్నా ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ ఇచ్చి కొనుగోలు శక్తి పెంచడానికి ప్రయత్నం చేసింది. అప్పుడు ఒక 2% ఇంప్రూవ్మెంట్ ఉంది, 0.2% ఇంప్రూవ్మెంట్ ఉందని తేలింది. ఇప్పుడు జిఎస్టీని కూడా తగ్గిస్తే వస్తువుల ధరలు తగ్గితే ఎక్కువ ప్రజలు డొమెస్టిక్ డిమాండ్ పెంచడం అనేటువంటి ఈ 2 చర్యల ద్వారా స్వదేశంలో ప్రయత్నం చేస్తుంది. విదేశాలలో ఏ దేశానికి ఇప్పుడు అమెరికా వద్దనుకునే దేశాలు లేదా అమెరికాకు చేయలేనటువంటి దేశాల్లో మనం ఎక్స్పోర్ట్ చేయడానికి మార్కెట్ని వెతుకుతున్నాం. వీటన్నిటికీ చైనా సపోర్ట్ చేసే అవకాశం ఉంది, చైనా కొన్ని దిగుమతులు చేసుకునే అవకాశం ఉంది, రష్యా ఓపెన్ గా వచ్చింది మేము దిగుమతులు చేసుకుంటామని. ఈ విధంగా ఇతర దేశాల్లో కూడా మార్కెట్ కోసం మన వాళ్ళు ఈ సంబంధాల వల్ల ఇమ్మీడియట్ గా ఆలస్యంగా కాకుండా ఎంత త్వరితంగా అయితే అంత త్వరితంగా అమెరికా టారిఫ్లు విధించిన వస్తువులకు మార్కెట్ దొరికేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇవాళ కొత్తగా ఇంకో డెవలప్మెంట్ ఏంటంటే ఎగుమతిదారులకు తాత్కాలికంగా నష్టాలై కుదేలు కాకుండా షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ దరిదాపు ఒక 35,000 కోట్లు ఎగుమతిదారుల కోసం ప్రభుత్వం సాయం చేస్తామని వాళ్ళ ప్రకటించింది. అంటే డోల్ రమ్స్లోకి పోకుండా. కాబట్టి ఎటుబడి మన $60 బిలియన్ ఎగుమతులు దెబ్బతినకుండా మార్కెట్ సంపాదించడం కోసం ప్రయత్నం చేస్తుంది. చైనాతో జరిగిన చర్చలు కానీ, రష్యాతో జరిగిన చర్చలు కానీ ఇవన్నీ కూడా ఇట్లా ఉపయోగపడతాయి. మరొక్క మాట చెప్పి ముగిస్తా. ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు సంతోషకరమైన, ఏంటంటే మీరు షాంఘై సమావేశానికి అధ్యక్షత వహించడం మాకు సంతోషంగా ఉందని మోడీ ప్రకటించండి, చైనా అధ్యక్షత వహించడం. అట్లాగే బ్రిక్స్ సమావేశాలు భారతదేశంలో జరుగుతున్నాయి రండి అని ఆహ్వానిస్తే జిన్పింగ్ అన్నది ఏమిటంటే మీరు బ్రిక్స్ దేశాలకు రేపు భారతదేశంలో జరిగేదానికి అధ్యక్షత వహించడం అనేది మాకు గర్వకారణమని జిన్పింగ్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఈ పరస్పరం ఈ విధమైనటువంటి వాతావరణాన్ని స్పీడ్ మీద ఇద్దరు కూడా అందిపుచ్చుకుంటున్నారు. కాబట్టి ఇదంతా కూడా ఇవాళ ఇంతకుముందు మన కోటేశ్వరరావు గారు అన్నట్టుగా ఇతర దేశాలకు కూడా ఆలంబనగా ఉపయోగపడుతుంది. అమెరికాను రెసిస్ట్ చేయటం వల్ల దరిదాపు మొన్న ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా 149 దేశాలు అక్కడ వైదొలగాలనే తీర్మానానికి మద్దతు ఇచ్చిన ఈఎన్ఓలో. ఇటువంటి దేశాలన్నిటి కూడా ధైర్యం వచ్చి ఇవాళ కేవలం అమెరికా దగ్గర డేలాబడి అమెరికాకు అనేక దేశాలు స్వాతంత్రం పోగొట్టుకుంటున్నాయి, సార్వభౌమత్వం పోగొట్టుకుంటాయి. ఆ పరిస్థితి నుంచి బయటపడేటువంటి అవకాశం కూడా లభించే అవకాశం ఉంది. రైట్. మనం కోటేశ్వరరావు గారు మనం చూసాం, మనం జిన్పింగ్ కూడా అంటే అటు ట్రంప్కి వార్నింగ్ ఇచ్చారు, ఆయన కోల్డ్ వార్ మెంటాలిటీని కూడా చాలా వరకు వ్యతిరేకించారు. అంటే ఇప్పుడు అంటే మనం ఏ విధంగా మనం నమ్మవచ్చు, అలాగే భారత్ అంటే గత చరిత్ర ఏం చెబుతోంది అంటే మొత్తంగా అంటే భారత్పై కూడా ఇప్పుడు ఈ వార్నింగ్ ఇవ్వడంతో మన రష్యా నుంచి మళ్ళీ మనం అన్ని తీసుకుంటున్నాము, అక్కడ నుంచి అన్ని కొనుగోలు చేస్తున్నాం. సో ఈ నేపథ్యంలో అంటే భారత్పై ఏమైనా ఇంపాక్ట్ ఉండొచ్చా? రెండు దేశాల మధ్య సంబంధాల విషయంలో నమ్మకం అంటే అది ఒకవైపు నుంచే ఉండదు, రెండు వైపుల నుంచి కూడా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు 1962లో భారత్ కి చైనాకి మధ్య సరిహద్దు మీద వివాదం జరిగింది. అంటే అప్పుడు 38 సంవత్సరాలు, ఇప్పుడు 2020 వరకు గాల్వాన్ లోయ ఉదంతం వరకు దాదాపు ఎన్ని సంవత్సరాలు? 38, 20, 58, 60 సంవత్సరాల పాటు భారత్ చైనాల మధ్య ఏ విధమైనటువంటి పొరపచ్చాలు లేకుండా సజావుగానే సంబంధాలు, అది కేంద్రంలో కాంగ్రెస్ అధికారం ఉన్నా, జనతా పార్టీ అధికారం ఉన్నా, వాజ్పేయి అధికారంలో ఉన్నా, మోడీ అధికారంలో ఉన్నా, మరి ఇవన్నీ సాగినప్పుడు అదే విధమైనటువంటి పరిస్థితిని అప్పుడు పరస్పర విశ్వాసం ఉంది కదా. మన నరేంద్ర మోడీ గారు వుహాన్ వెళ్లి అక్కడ ఊయల్లు గారు, షీ జిన్పింగ్ గారు మన మహాబలిపురం వచ్చి ఊయల్లు గారు. అటువంటి పరిస్థితిని ఉన్నప్పుడు నమ్మటం నమ్మకపోవటం అనేటువంటిది రెండు వైపుల నుంచి ఆధారపడి ఉంటుంది. ఇటువంటి పరిస్థితి అంటే ఒకసారి చెడిపోయిన తర్వాత మళ్ళా ఇప్పుడు రీయూనియన్ కావటం అనేటువంటిది పరస్పర విశ్వాసంతో జరిగింది. అందుకనే భవిష్యత్తులో ఏవైనా సమస్యలు వచ్చేట్లయితే దాన్ని శత్రుత్వం లేకపోతే భూతత్వంలో చూడకుండా రెండు దేశాలు కూడా ఇటువంటి సానుభూతి సహకారంతో కనుక ముందుకు వెళ్ళేట్లయితే అది రెండు దేశాలకు ఉపయోగం. ఇప్పుడు ఉదాహరణకి సరిహద్దుల్లో మనం లక్షలాది మంది
సైన్యాన్ని మనం మోహరిస్తున్నాము, అదేవిధంగా మన మీద ఆ విశ్వాసంతో చైనా కూడా అదే పనిచేస్తుంది. దానివల్ల ఎవరికి లాభం? రెండు దేశాలకి నష్టం, రెండు దేశాల ఆర్థిక వ్యవస్థకి నష్టం. అందువల్ల ఇప్పుడు అసలు షాంఘై సహకార సంస్థ అనేటువంటి ఉద్దేశమే అది. దాని ప్రారంభంలో నాడు సోవియట్ యూనియన్ తోటి విడిపోయినటువంటి ఆసియా దేశాలు ఏవైతే కిర్గిజిస్తాన్ వీటితో ఉన్నటువంటి సరిహద్దుల్లో మనం మిలిటరీని తగ్గించుకుందాం, శాంతియుతంగా ఉందాం, ఘర్షణలు ఏమి లేకుండా అనేటువంటి దాంతో ప్రారంభమైంది. అది ఇప్పుడు అనేక రంగాలకు విస్తరిస్తా ఉంది. అందుకని ఆ సహకారం అనేటువంటిది భారత్ చైనాల మధ్య కూడా సరిహద్దుల్లో అనవసరంగా లక్షలాది మంది సైన్యాన్ని మోహరించడంతో మన విలువైనటువంటి సంపదల్ని దానికి ఖర్చు చేయటం కాకుండా మానవ ప్రజా కళ్యాణానికి వినియోగించాలనేటువంటిది మనం చూసుకోవాలి. అందుకని విశ్వాసం ముఖ్యం. ఆ విశ్వాసం ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇప్పుడు అటువంటి దానికి ప్రాతిపదిక ఏర్పడింది. ఎందుకంటే గాల్వాన్ ఉదంతం అనేటువంటిది ఒక పెద్ద షాక్ రెండు దేశాల మధ్య. తప్పు ఎవరిది, ఒప్పు ఎవరిది అనేటువంటి దాన్ని పండితులు చర్చించుకోవచ్చు. కానీ రెండు దేశాలు కూర్చొని ఏం చేశాయి, మళ్ళా సాధారణ పరిస్థితులు నెలకొల్పాలి అనేటువంటి దాని మీద ఏకాభిప్రాయానికి వచ్చాయి కదా. దాని ఫలితమే కదా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చైనా పర్యటన, లేకపోతే రెండు దేశాల మధ్య సంబంధాలు, విమానాలు, లేకపోతే వీసాలు, ఇటువంటివన్నీ. అందువల్ల ఈ విధంగా కొనసాగాలనేది మనం కోరుకోవాలి, ఆశించాలి కూడా అనేది నా అభిప్రాయం. అందుకని అపనమ్మకాలు పెట్టుకుంటే ఏదో ప్రతిదీ భూతత్వంలో కనిపిస్తుంది, అలాంటిది ఉండకూడదు. ఎస్, అంతే సత్యం గారు. అంటే ఫైనల్గా చెప్పండి, అంటే చైనా ఏవైతే హెచ్చరికలు చేసినా యుఎస్ ట్రేడ్ని అది ప్రభావితం చేస్తుందా? అదేవిధంగా కూడా యుఎస్ టారిఫ్ల వల్ల ఏదైతే ప్రభావం పడిందో దానన్నీ కూడా తట్టుకొని భారత్ భర్తీ చేయగలదంటారా? ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్కెట్ కోసం వెతుకుతున్నారు. ఈ ప్రత్యామ్నాయ మార్కెట్ లభించే వరకల్లా కొంత టైం పడుతుంది. తాత్కాలికంగా ఆ సంక్షోభం నుంచి బయటపెట్టడానికే ఇవాళ ఇండియన్ గవర్నమెంట్ ఎక్స్పోర్టర్స్ కొంత ఫెసిలిటీస్ కలుపుతున్నాయి. అయితే ఇవాళ ఉన్నటువంటి ఒకప్పుడు అమెరికాకు వ్యతిరేకంగా బలమైన ఆర్థిక వ్యవస్థలు లేవు 80s లో కానీ 90s లో కానీ. ఇవాళ అమెరికన్ ఆర్థిక వ్యవస్థ డాలర్లో చెప్తే అది $30 ట్రిలియన్ అయితే, చైనా $20 ట్రిలియన్, భారతదేశం $4 ట్రిలియన్, రష్యా $2.5 ట్రిలియన్. ఈ మూడు దేశాలు దరిదాపు ఈక్వల్ గా అమెరికా ఆర్థిక వ్యవస్థతో పోటీ పడే స్థితిలో ఉన్నాయి. తర్వాత రెండవది, విత్ ఇన్ ది డాలర్లు కాకుండా విత్ ఇన్ ది కరెన్సీ పర్చేజింగ్ పవర్ని బట్టి లెక్కేస్తే అమెరికాని చైనా మించిపోయింది. దాన్ని పర్చేజింగ్ పవర్ ప్యారిటీ అంటారు. దాని ప్రకారం $27 ట్రిలియన్ చైనా ఎకానమీ అయితే $25 ట్రిలియన్ అమెరికన్ ఎకానమీ. పర్చేజింగ్ పవర్ ఆధారంగా చూస్తే, అంతర్గత కరెన్సీల యొక్క కొనుగోలు శక్తి ఆధారంగా చూస్తే చైనా దాటేసింది అమెరికాని. కాబట్టి ఇప్పుడు అమెరికాని కాదని మనలేమనేటువంటి స్థితి నుంచి బయటకు వచ్చాయి. గత 40 ఏళ్లుగా చాలా ఫాస్ట్గా చైనా డెవలప్ అయింది, మిగతావి కూడా డెవలప్ అవుతూ వస్తున్నాయి ఆల్టర్నేటివ్గా. ఎప్పుడో ఒకప్పుడు అమెరికాకు ఆర్థిక శక్తి అనుకున్నటువంటి జపాను బాగా వెనకబడిపోయింది. $5 ట్రిలియన్ దగ్గరే ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇది ఈ సమైక్యత కొనసాగితే ఇంటర్నేషనల్ మార్కెట్లో అమెరికాను రెసిస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక అంశం. రెండో అంశం ఏమిటంటే, అమెరికన్ ఎకానమీ ఆ ఓన్ ప్రొడక్షన్ సెక్టర్ సస్టైన్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి మన మీద 50% విధించి చైనా మీద 30% అన్నది అందుకే. ఎందుకంటే మన ఎగుమతులు $87 బిలియన్ అయితే చైనా ఎగుమతులు $440 బిలియన్. కాబట్టి మనకు 4 రెట్లు ఇంకా చైనా 5 రెట్లు చైనా ఎగుమతులు ఉన్నాయి. చైనా వస్తువు లేదే అమెరికా మార్కెట్ ఖాళీగా ఊపడతాయి, దుకాణాలు ఆ స్థితిలో ఉంది. కాబట్టి వాళ్ళ అమెరికా ఓన్గా సస్టైన్ అయ్యే పరిస్థితి లేదు. తర్వాత యూరప్ EU మార్కెట్ కూడా చాలా చిన్నది. ఒక బ్రిటన్ $2 ట్రిలియన్ తప్ప మిగతా 27 దేశాలు కూడా 1.5 అట్లున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని వాళ్ళ ఇంకోటి కూడా బ్రిక్స్ మొత్తం కలిపితే అమెరికా నాటోని మించిపోయే పరిస్థితులు వాళ్ళ బ్రిక్స్ ఎకానమీస్ ఎదిగినాయి. అందుకని వాళ్ళ ఆర్థికంగా కార్నర్ చేసి దెబ్బ కొడదాం అనేటువంటి స్థితి నుంచి నిలబడగల స్థాయికి ఎదిగాయి. ఈ మూడు దేశాల మధ్య ఇప్పుడు ప్రారంభమైంది. ఇది మ్యాక్సిమైజేషన్ అయితే అనేక దేశాల మధ్య బయలాటరల్ రిలేషన్స్ పెరిగితే అది స్వతంత్రంగానే వ్యవహరించేటువంటి స్థితికి ఎదుగుతాయి. కాబట్టి ఆ స్థాయిలో ఇవాళ ఖచ్చితంగా జిన్పింగ్ మోడీ పాజిటివ్ వైఖరి అది దానికి దోహదం చేస్తుంది.
రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి అందే సత్యం గారు మనం కోటేశ్వరరావు గారు డిబేట్లో పాల్గొనేందుకు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.